సమాజంలో ఒక 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 అంశంగా చూసుకుంటే ఒక మహిళ వృత్తి గాని తన పనితనం గాని తన ఇతర అంశాలకి తగ్గకూడదు. తన వృత్తి పనితనమే తనకి పని తీసుకొచ్చి ఇవ్వాలి. అంతేగాని తన అందం గాని మరొక కారణం గాని తన ఎదుగుదలకి కారణం కాకుండా అదొక రాంగ్ మెసేజ్ వెళ్తుంది. లైంగిక వస్తువుగా చూసే అవకాశాలు చాలా రాంగ్ మెసేజ్ వెళ్తుంది. ఈ రాంగ్ మెసేజ్ వెళ్ళడానికి ఇప్పుడు రమ్యకృష్ణ గారి విషయానికి వస్తే ఆవిడ ఆ కామెంట్ చేశారు. ఆ కామెంట్ చేస్తే అంతకుముందంతా సినిమా ఇండస్ట్రీ ఏం గగ్గోలు పెట్టిందండి, ఎక్కడ లేదు, మా మీదే పడతారంటే ఏది జరిగిన డ్రగ్స్ అన్నా మా మీదే పడతారు, ఇట్లాంటివి అన్నా మా మీదే పడతారు, అసలు ఇట్లాంటివి ఏమి జరగవు ఇక్కడ. శ్రీరెడ్డి ఆ రోజు ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఆవరణలో ఆవిడ ఏదో బట్టలు ఇప్పడానికి ప్రయత్నం చేస్తే ఈ ఆవరణ అంతా ఏమైపోయింది, మలినమైపోయింది, పాలాభిషేకం చేయాలి, పుష్పాభిషేకం చేయాలని ఒక సదరు వ్యక్తి మాట్లాడిన తర్వాత అంటే శ్రీరెడ్డి మాట్లాడేదంతా రాంగ్ అని చెప్పి మాట్లాడాడు. అయితే అప్పుడు ఏం జరిగింది, మనం ఒక సోమజిగూడ ప్రెస్ క్లబ్లో 14 గంటల లైవ్ జరిగింది. ఈ లైవ్లో బోలెడు మంది జూనియర్ ఆర్టిస్టులు, సీనియర్ ఆర్టిస్టులు అందరూ అక్కడికి వెళ్ళి వాళ్ళ బాధలు, వాళ్ళ కష్టాలు అన్నీ, కన్నీటి బాధలన్నీ చెప్పుకున్నారు. అసలు రికార్డ్ చేస్తున్న వాళ్ళు కూడా ఏడ్చారండి ఆ రోజు. అంత జరిగింది. ఆ రోజు జరిగినప్పుడు వసుధ అని చెప్పి, మా వసుధ నాగరాజ్ అని చెప్పి ఆవిడ జేఏసీలో మెంబరు, ఆవిడ హైకోర్టులో వేసింది. అంతకుముందు వీళ్ళు ఏం అడిగారు, ఒక కమిటీ వేయండి అని అడిగారు. అవును, వేయలా వీళ్ళు, వేస్తే ఏం కంపు బయటకు వస్తుందోనని చెప్పి. అయితే హైకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం చచ్చినట్టు కమిటీ వేయాల్సి వచ్చింది. కమిటీ వేసినప్పుడు ఈ లైవ్లో చెప్పిందే కాకుండా కమిటీ రిపోర్ట్ ప్రకారం కూడా ఇక్కడ కాస్టింగ్ కౌచ్ ఉంది, లైంగిక వేధింపులు ఉన్నాయి, అలాగే వాళ్ళ శ్రమ దోపిడీ జరుగుతుంది, వాళ్ళకి గౌరవం లేదు, వాళ్ళకి సమాన పనికి సమాన వేతనం ఇవ్వట్లేదు, ఇస్తానన్న వేతనం కూడా ఇవ్వట్లేదు. ఇప్పుడు వాళ్ళకి ఏమంటారు, వేషం రావాలంటే ఒళ్ళర్పించుకోవాలి, అలాగే జీతం డిసైడ్ చేసే దగ్గర ఒళ్ళర్పించుకోవాలి, ఆ వచ్చే రెమ్యూనరేషన్ తీసుకోవడానికి కూడా ఒళ్ళు అర్పించాలి, మళ్ళీ అగైన్ ఇంకొక వేషం కావాలంటే మళ్ళీ ఒళ్ళు అప్పగించుకోవాలి. ఇంత పద్మవ్యూహం లాంటి ప్రదేశంలో అసలు మహిళల ఏమని పని చేయాలి చెప్పండి? అంతే కదా. కళామ తల్లి అంటారు కదా, ఏం కళామ తల్లికి ఆ మాత్రం జాలి దయ ఉండదు ఆడవాళ్ళ పట్ల? ఆడవాళ్ళ మనుషులు కాదా అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఇదంతా ఇంత జరిగిన తర్వాత కాస్టింగ్ కౌచ్ నిజమే, వేధింపులు నిజమే అని తేలిన తర్వాత ఆ పాలాభిషేకాలు పూలాభిషేకాలు చేయాలన్న వాళ్ళందరూ నోళ్ళు మూతపడినాయి కదా. అవును. అలాంటి సందర్భంలో పెద్ద యాక్టర్స్ ఆ రోజు మాట్లాడి ఉంటే ఇంకా బాగుండుండేది. ఈ రోజుకి కమిటీ వేశారు. కమిటీ మొత్తం 24 క్రాఫ్ట్స్లో ఉన్న లేడీస్ తోటి వాళ్ళు తీసుకున్నారు. అంటే వాళ్ళ బాధలు అవన్నీ కమిటీ తీసుకుంది, ఒక రిపోర్ట్ తయారు చేసింది, రిపోర్టు గవర్నమెంట్కి ఇచ్చింది. అవును. అయితే ఆ రిపోర్ట్ ఇంతవరకు బయట పెట్టట్లేదు. అక్కడ హేమ కమిటీ రిపోర్ట్ ఒకటి వచ్చింది, దాని తర్వాత ఏం పరిణామాలు జరిగాయో కూడా తెలియదు మలయాళ చిత్ర పరిశ్రమలో. కాదు, హేమ కమిటీ రిపోర్ట్ బయటకు వచ్చిన తర్వాత చాలామంది రాధిక లాంటి యాక్టర్స్ బయటకు వచ్చి మాట్లాడారు. ఆవిడ ఏమన్నారంటే, క్యారవానుల్లో కూడా రికార్డింగ్స్ చేసి అవి అని ఆవిడ చెప్పారు. మరి ఆ రోజు ఎందుకు చెప్పలేదమ్మా అంటే, నేను ఒక సీనియర్ యాక్టర్ని అయ్యుండి ఒక ప్రాబ్లమాటిక్ పర్సన్గా ఉండటం నాకు ఇష్టం లేక నేను ఆ రోజు చెప్పలేదు. ఇప్పుడు హేమ కమిటీలో చాలా బట్టబయలైంది కాబట్టి ఇప్పుడు చెప్తున్నాను అన్నారు. అందుకోసం ఏంటంటే, పిల్లి పాలు తాగుతూ నన్ను ఎవ్వరూ చూడట్లేదు అనుకున్నంత మాత్రాన ఏమీ దాన్ని ఎవ్వరూ చూడకుండా ఏమీ ఉండరు. అట్లాగే ఈ వేధింపులు సర్వసాధారణంగా జరిగిపోతున్న ఈ సందర్భంలో దీనిలో బాధ్యత మళ్ళీ అగైన్ ఏం చేస్తున్నారు, బాధితురాలనే బాధ్యురాలను చేస్తున్నారు. అంతే. ఇది అసలైన విషయం, అది అసలు బాధ ఇది. ఎందుకంటే ఏం నటించకుండా ఉండొచ్చు కదా, మీరు అడగకుండా ఉండొచ్చుగా, మీరు అసలు అలాంటి వాతావరణం లేకుండా ఉండొచ్చుగా. ఏ ప్రొడ్యూసర్ అయినా, ఏ డైరెక్టర్ అయినా, ఏ హీరో అయినా రమ్యకృష్ణ గారు చెప్పినట్లు ఇదే ప్లేస్లో నా కూతురు ఉంటేనా అనే ఆలోచన కనుక వాళ్ళకి వచ్చుంటే ఇంత నీచంగా ప్రవర్తిస్తారా? అదే చాలా
కానీ కొన్ని చోట్ల జరుగుతున్నాయి, సొంత తల్లి తండ్రులే పిల్లల్ని కాటేస్తున్న వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళని కాసేపు పక్కన పెడదాం ఆ రాక్షసులు. బయటికి వచ్చే స్త్రీ ముఖ్యంగా ఇలాంటి ప్రదర్శనతో కూడిన పబ్లిక్ ఇమేజ్తో కూడిన ప్రొఫెషన్లోకి వచ్చిన మహిళలంటే చులకన భావం, చులకన భావం వీళ్ళు తేరగా వస్తారు అనే ఒక అన్రిటన్ లా. మీరు అన్నారేమో హక్కు బాధ్యత అని ఇంకొక కాంటెక్స్ట్ లో, అది హక్కుగా భావించి ఇదేమి అందరు తప్పని నీతులు చెప్తారు. విడిగా అడిగితే నీతులు చెప్తారు. అసలు హీరోయిన్లు కూడా అనాలండి, వీళ్ళ లైఫ్ వీళ్ళు చూసుకుంటున్నారు కదా, వీళ్ళు ఏమంటారంటే జరిగే మాట వాస్తవం కానీ నాకు జరగలేదంటారు. అంటే అందరూ శ్రీ వైష్ణవులే, గంపల చెప్పలు మాయమైపోయినాయి, అంతే కదా. అందుకని ఎవరైనా సరే ఇవి జరగట్లేదు అనుకోవడం దానంత అమాయకత్వం. అంటే వాళ్ళని జడ్జి చేస్తారని ఒక భయం ఉంటుంది. భయం ఉంటుందండి, కానీ భయం ఉంటుంది, నీకు భయం ఉండదు అని ఎంతో కొంత ఒక సాక్రిఫైస్కి ముందుకు రావచ్చు కదా. ఇప్పుడు మోహన్ బాబు గారు ఎంతటి రౌడీయో అందరికీ తెలుసు. వాళ్ళ అమ్మాయిని ఆమె ఏమన్నది, నేను మోహన్ బాబు గారి అమ్మాయినని తెలిసి కూడా నన్ను ఇబ్బంది పెట్టారు అని చెప్పి మంచులక్ష్మి స్టేట్మెంట్ ఇచ్చింది. అలాగే వరలక్ష్మి శరత్ కుమార్ కూడా, మా నాన్న అంత పెద్ద హీరో అయితే కూడా నాకు కూడా వేధింపులు తప్పలేదు అని ఆవిడ స్టేట్మెంట్ ఇచ్చింది. నిజంగా చూస్తే ఆ ఇద్దరు ఒక రకంగా నేను చాలా వాళ్ళని మనస్ఫూర్తిగా వాళ్ళకి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఇట్లాంటి వాళ్ళ వల్ల మా ఉద్యమకారులకి చెడు పేరు రాకుండా ఉంటుంది. వీళ్ళకి ఏం పని పాట లేదు, వీళ్ళే అన్నీ మాట్లాడుతున్నారు అంటారు. అందుకే నేను వాళ్ళకి కృతజ్ఞతలు చెప్తున్నా. ఈరోజు రమ్యకృష్ణకు కూడా నేను అదే థ్యాంక్స్ చెప్తున్నా. ఎందుకంటే ఈ ఉద్యమానికి ఒక రకంగా వీళ్ళ కంట్రిబ్యూషను, ఇప్పుడు మేము చేసేది మేము చేస్తాము, కానీ వీళ్ళ మాటలు చాలా తోడ్పాటునిస్తాయి. పడ్డవాళ్ళు కాబట్టి వాళ్ళకి ఇంకా వాళ్ళు చెప్తే అర్థమవుతుంది. వీళ్ళు పని పాట లేకుండా ఫెమినిస్ట్ మొహాలు వేసుకొని వచ్చి వీధులమ్మడి పడి లేనిపోని అల్లరి చేస్తున్నారని మమ్మల్ని అనుకోకుండా, మేము ఒక ప్రాబ్లమాటిక్ పర్సన్స్ లాగా క్రియేట్ కాకుండా ఉండాలి అంటే ఎంత ఎక్కువ మంది మాట్లాడితే అంత గొప్ప విషయం. ఇప్పుడు మీటూ ఉందండి, మీటూలో ఎంతమంది వచ్చి చేరారు. మీటూ ఇచ్చినప్పుడు, ఆ పిలుపు ఇచ్చినప్పుడు అది ఎంత గొప్ప పిలుపండి ఆ మీటూ అనేది. కానీ నిజానికి ఆ మీటూకి రావాల్సినంత స్పందన రాలేదంటాను. ఎవరి దగ్గర నుంచి, బాధితుల నుంచి కూడా రాలా. వాస్తవం, బాధితుల నుంచి కూడా రాలా. బాధితుల నుంచి ఇప్పుడు ఎవరికాళ్ళు ఏమనుకుంటారు, ఆమె చిన్మయి శ్రీపాద్ ఉంది, ఆమె మాట్లాడితే ఆవిడని ఏం చేశారు, పక్కకు పెట్టేశారు. ఆ భయమే చాలామందిని. ఇప్పుడు నేనేమంటున్నానంటే ఇండస్ట్రీ వాళ్ళు కూడా మీరు కొంచెం నా బుద్ధి తెచ్చుకొని ఎవరైనా ఇలా చెప్పినప్పుడు దానిని మీరు ఒక మనస్ఫూర్తిగా మీకే జరిగిందనో, లేకపోతే అంటే బాధితురాలికి చెప్పుల్లో మీరు కాళ్ళు పెట్టారనుకోండి, అప్పుడు అర్థమవుతుంది. వాళ్ళతోటి మీరు సహానుభూతిని పొందితే మీకు అర్థమవుతుంది. అప్పుడు మీరు ఆలోచించే తీరు వేరుగా ఉంటుంది. వాస్తవం, ఆ తీరు కావాలని అడుగుతున్నా. అయితే మొత్తానికి ఎంతమంది మహిళలు వాళ్ళ ఎక్స్పీరియన్స్ని బట్టి మాట్లాడితేనే దీనికి సహేతుకమైన పరిష్కారం కాలక్రమంలో వస్తుందంటారు? అవును, వస్తుంది. అలాగే ఇక్కడ ఆ కమిటీ రిపోర్ట్ ఏదైతే ఉందో అది బయట పెట్టాలని చెప్పి మేము మహిళా కమిషన్ కూడా అడిగాము. మరి ఎవరి చరిత్రలు బయటపడతాయో, ఎవరి రంగులు వెలిసిపోతాయో అని చెప్పి ఆ కమిటీ రిపోర్ట్ బయటికి తీసుకురావట్లా. ఇప్పుడు రమ్యకృష్ణ గారు కూడా మాట్లాడిన ఈ సందర్భంలో ఇప్పుడైనా ఆ కమిటీ రిపోర్ట్ బయటికి రావాలని నేను కోరుకుంటున్నాను. చాలా చక్కగా చెప్పారు కృష్ణ కుమార్ గారు, మీకు ధన్యవాదాలు.